సీఎం రేవంత్ రెడ్డిపై మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ కు రాజకీయాలపై మీటింగ్లు పెట్టడం తప్ప ప్రజా సమస్యలపై చర్చించే తీరిక లేదని ఈటెల విమర్శించారు. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచినా జీహెచ్ఎంసీలో సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. ఇప్పుడే ఇలా ఉంటే భారీ వర్షాలు కురిస్తే పరిస్థితి ఏంటంటూ ప్రశ్నించారు. విశ్వనగరం అంటూ భారీగా పన్నులు వసూలు చేస్తున్న ప్రభుత్వం హైదరాబాద్ వాసులకు తగిన సదుపాయాలు మాత్రం కల్పించడం లేదన్నారు. వెంటనే మురికి కాలువలు, పైపులోని పూడికలు క్లియర్ చేయాలన్నారు. జీహెచ్ఎంసీ బీజేపీ కార్పొరేటర్లతో కలిసి జలమండలి ముందు ఎంపీ ఈటెల రాజేందర్ ధర్నా నిర్వహించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం దోస్తీ, సమస్యలతో ప్రజల కుస్తీ అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ శాఖ ముఖ్యమంత్రి చేతిలో ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారికి తీర్చలేదు. వారు రాజకీయాలు తప్ప, రాజకీయ పరమైనటువంటి అంశాలు తప్ప ప్రజల పరమైనటువంటి మురికి నీళ్ళ సమస్య కావచ్చు, తాగునీళ్ళ సమస్య కావచ్చు, సిమెంట్ రోడ్ల సమస్య కావచ్చు, ఇవాళ లైట్ల సమస్య కావచ్చు, అవన్నీ చర్చించేటువంటి తీరిక వారికి లేదు. నేను ఒకటే చెప్తా ఉన్నాం, ఇప్పటికైనా సంవత్సరంన్నర గడుతూ ఉంది ప్రభుత్వం వచ్చి, ఇప్పటికైనా ప్రజలు బాధపడుతున్న సమస్యలు ఐడెంటిఫై చేయండి, పరిష్కరించే ప్రయత్నం చేయమని చెప్తాను.